హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో టేస్టీ స్వీట్ రెసిపీ సగ్గుబియ్యం సేమియా పాయసం చూపించబోతున్నాను. ఈ పాయసం చాలా సులభంగా చేసేవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకొని చేత్తో మెదుపుతూ మళ్ళీ నీళ్ళు వంపేసుకొని ఇలా ఒక 2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. లేదా మీరు వీటికన్నా పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటే 2 గంటలైనా లేదా గంట అయినా నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానేలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత అందులో చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు వరకు సేమియా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న సగ్గుబియ్యం నాని ఉడికిన తర్వాత డబుల్ క్వాంటిటీలో అవుతాయి కాబట్టి సగ్గుబియ్యం మనం అరకప్పు తీసుకుంటే సేమియా మాత్రం 1 కప్పు వరకు తీసుకోవాలి. అప్పుడు 2 సమానంగా ఉంటాయి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొలత కోసం గ్లాస్తో అయినా సరే కప్పుతో అయినా సరే కొలత తీసుకోవాలి. నేను ఇక్కడ గ్లాస్తో 1 గ్లాస్ నీళ్లు 1 గ్లాస్ పాలు వేసుకున్నాను. మళ్ళీ ఒక అర గ్లాస్ పాలు వేసాను. మీకు పాయసం ఇంకాస్త పలచగా కావాలనుకుంటే పాలు ఇంకా నీళ్ళు క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఈ పాలను కాగనిచ్చి ఒక పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్లు పక్కకు తీసేసి సగ్గుబియ్యాన్ని మాత్రమే పాలల్లో వేసుకోవాలి. వేడి పాలల్లో వేసిన వెంటనే గడ్డల కింద కడుతుంది కాబట్టి వెంటనే ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న సేమియాను కూడా వేసుకొని సగ్గుబియ్యాన్ని సేమియాని బాగా మెత్తగా ఉడికేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి. ఇవి ఉడికేలోపు పక్క స్టవ్ పైన మరొక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని తీపి సమానంగా ఉండాలనుకుంటే ఈ 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇన్ కేస్ మీకు తీపి ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్పుకి ఇంకొక పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా స్వీట్నెస్ సరిపోతుంది. ఈ బెల్లంలో 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను కదా, ఒకవేళ మీరు పంచదారతో చేసుకోవాలనుకుంటే సగ్గుబియ్యం సేమియా మెత్తగా ఉడికిన తర్వాత 1 కప్పు వరకు పంచదార వేసుకున్నా సరిపోతుంది. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ నీళ్లను ఒక 2 నిమిషాలు మరిగించి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరో పక్కన పాయసం ఉడుకుతుంది. సేమియా సగ్గుబియ్యం ఉడికిందా లేదని చూసుకొని ఇలా చేత్తో మెదుపు చూడండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సేమియా సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మరీ వేడి మీద కాకుండా ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇందులో మనం కరిగించిన బెల్లం నీళ్ళు వేసుకోవాలి. సేమియాలు వేడిగా ఉన్నప్పుడు ఇందులో బెల్లం నీళ్ళు వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఒక 2 నిమిషాలు అలా వదిలేసి కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు బెల్లం నీళ్ళు వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అలానే బెల్లం నీళ్ళు వేసుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాయసాన్ని మరిగించే పని లేదండి. మనం ఆల్రెడీ బెల్లం నీళ్ళు 2 నిమిషాలు మరిగించుకున్నాం కదా, సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. చూసారు కదండి, మనం చేసిన ఈ పాయసం మరీ చిక్కగా లేకుండా మరీ పలచగా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఎంత బాగా వచ్చిందో నేను చేసిన ఈ పద్ధతిలో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.